హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న రాత్రి అంటే మీడియా కోసం వేసిన ప్రీమియర్ షో అనుకుంటాను. దానికి కాంతార చాప్టర్ 1 నిన్న రాత్రి చూడడం జరిగింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, రాసి, నటించిన సినిమా ఇది. ఈ సినిమా లాంటి సినిమా దాదాపుగా ఈ మధ్య రోజుల్లో ఎప్పుడు వచ్చి ఉండదు. కాంతార మనం చూసాం. ఆఫ్‌కోర్స్ కాంతారలో ఉండే ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ గానీ, వడికల పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఒక జానర్‌లో కథను తీసుకెళ్ళి చాలా విచిత్రమైన బ్లెండ్ ఇచ్చి, దాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించి, అక్కడక్కడ గూస్ బంప్స్ వచ్చే విధంగా మోస్ట్ ఎక్సైటింగ్‌గా, మోస్ట్ థ్రిల్లింగ్‌గా నడిపించే సినిమాని మొత్తానికి ఏం చేస్తే అతి తక్కువ బడ్జెట్‌లో పెద్ద హిట్ కొట్టేసి ఆల్ ఇండియా లెవెల్‌లో రిషబ్ శెట్టికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు వచ్చి, కాంతార అంటే మనం చిన్నప్పటి నుంచే చదువుకున్న ఒక చాలా చందమామ కథలాగా గొప్పగా బుర్రలోని ఇంప్లాంట్ అయిపోయి ముద్ర పడిపోయిన సినిమాగా కాంతారకి గొప్ప పేరు, గుర్తింపు వచ్చాయి. అయితే ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ ఏంటంటే, ఎప్పుడైతే కాంతార పెద్ద హిట్ అయిందో దాని బేస్ మీద దాని రేంజ్ని పెంచడం కోసం దాని క్యాన్వాస్ని బాగా ఎక్స్టెండ్ చేసి, ఆ క్యాన్వాస్లో రకరకాల మలుపులు, చిలవలు, పలువులు చేసి ఆ కథని అడవిలో రకరకాల ప్రాంతాల్లో తిప్పి, ఆ అడవిలోంచి బోల్డు మృగాలు, పక్షులు, కీటకాలు, ఒకటి కాదు గొడవ, జాతులు, ఆటవిక జాతులు, అంటే మనం ఓల్డ్ స్టోనేజ్ అంటాం, పాతరాతి యుగం అని. దాన్ని మళ్ళీ అక్కడ ఫారినర్స్ అక్కడికి వచ్చి పోర్చుగీస్ వాళ్ళు అక్కడ వర్తక వ్యాపారాలు చేయడం, అక్కడ ఒక రాజ కుటుంబీకులు, దాని కిందన మళ్ళీ ఆటవిక జాతి వాళ్ళని దోచుకుని వాళ్ళ తాలూకా వస్తువులు, అంటే మన సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, మిరియాలు, దాల్చిన చెక్క అండ్ యాలకలు, రకరకాల అడవిలో పండే వ్యవహారాలు, వాటన్నిటినీ తీసుకొచ్చి అక్కడ వ్యాపారం చేసి అక్కడ డబ్బులు సంపాదించుకుని వీళ్ళని దోచుకుంటున్న ఒక కథ అనుకోండి మామూలుగా. మనం ఇలాంటి కథలు గతంలో కూడా వినడం జరిగింది. కానీ బట్ ఇంత క్రూరంగా, ఇంత భయంకరంగా, ఇంత భయానకం కొలిపేటట్టుగా, అంత ఎక్సైట్మెంట్తో, అంత అలాంటి ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన సినిమాలని మనం ఎప్పుడు చూడలే. ఎందుకంటే దానికి అంత డబ్బు ఖర్చారు. బేసిక్గా దానిలోని మనం మొట్టమొదటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, ఆ డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా కాకుండా, దాన్ని అంత ఖర్చు పెట్టిన డబ్బును అంతటికీ కూడా ప్రతి ఫ్రేమ్లో, ప్రతి షాట్లో, ప్రతి సీన్లో, ప్రతి లొకేషన్లో ఆ విజువల్స్ కానీ, లేకపోతే ఆ డెప్త్ ఆఫ్ లొకేషన్స్ కానీ, అక్కడ చెప్దాం అనుకున్న కథ కానీ, లేకపోతే ఆ కెమెరా యాంగిల్స్, లైటింగ్స్ అన్నీ కూడా బేభత్సం అనమాట. అసలు మామూలుగా తీలే సినిమా రిషబ్ శెట్టి. బేభత్సం అనమాట, 100% కరెక్ట్. దాంట్లోని ఈ కథని ఈ విధంగా నడిపించుకుంటూ వెళ్ళి, దాంట్లో మళ్ళీ పురాణాల్లో పాత్రలు, మళ్ళీ ఈశ్వరుడి పూలతోట, మళ్ళీ అందులోకి వెళ్ళకూడదు, అక్కడ మళ్ళీ బ్లాక్ మ్యాజిక్స్, చిల్లంగి పెట్టినోళ్ళు, రకరకాల జాతులు, అంటే పాతరాతి యుగంలో ఉండేవారని మనం పుస్తకాల్లో చదువుతుంటాం. అడవుల్లోని కికారణ్యాల్లో ఉండే రకరకాల జాతులు, మనుషులు, వాళ్ళ గురించి మనం ఎప్పుడో అక్కడక్కడ సందర్భానుసారంగానో లేకపోతే అనుకోకుండా ఎక్కడో చదవడం జరుగుతుంది, లేకపోతే ఎవరో చెప్తే వింటాం. బట్ అవన్నీ మనం ఇక్కడ నిన్న కాంతార సినిమాలో మనకు కనిపిస్తాయి. ఆ రిషబ్ శెట్టి క్యారెక్టర్ కానీ, లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్, వాళ్ళందరూ రాజ కుటుంబీకులు, మామూలుగా కొడుకు తండ్రి కొడుక్కి రాజ్యాధికారి ఇవ్వడం, వాడు భోగలాలసుడు, దుర్వ్యసనాలు, ఆడవాళ్ళు, తాగుడు, ఇవన్నీ మామూలుగా మనం రాజనాల్ గారు, కైకల్ సత్యనారాయణ గారు ఇలాంటి వేషాలు చాలా చేశారు. కాకపోతే ఏంటంటే, అలాంటి ఒక క్యారెక్టర్కి ఎవరో చాలా పేలవమైన యాక్టరు, అతను పండలేదు ఆ ఎపిసోడ్లు ఏవి కూడా. జరుగుతున్న సన్నివేశం మాత్రం చాలా, అసలు ఒక రకమైన మోస్ట్ ఎక్సైటింగ్ నెరేషన్లో వెళ్తున్న దాంట్లో ఆ యాక్టరు పూర్తిగా తేలిపోయి, అతనేదో అంత క్రూయల్ విలన్ క్యారెక్టర్లో అతను జడ్వర్డ్లా కనిపించాడు మొత్తం సినిమాలో. కానీ హీరోయిన్ మాత్రం చాలా రాయల్గా, బ్రహ్మాండంగా ఉంది. ఆ వసంత్ అన్న ఆవిడ చాలా మంచి రీగల్ పాంప్ అని అంటాం కదా, ఒక రాచ టీవీ అమ్మాయిలో బ్రహ్మాండంగా కనిపించింది. అండ్ షీ సూటెడ్ వెల్. ఇంకా సినిమాలో సీన్లన్నీ కూడా, అంటే కథని బాగా ఎక్స్పాండ్ చేసి ఒక లార్జర్ క్యాన్వాస్లో కథ చెప్పడం కోసం చేసిన ఆ ప్రయత్నం, ఆ ప్రయత్నం విఫలయ ప్రయత్నంలాగా అయ్యి ఎలాగైందంటే, ప్రతి ఎపిసోడ్ సాగిపోయి
ఏ ఎపిసోడ్ నుంచి ఏ ఎపిసోడ్ ఎటు వెళ్తున్నదో తెలియదు, ఎక్కడ ఏది కనెక్ట్ అవుతుందో తెలియదు. సడన్గా పురాణాలు కనెక్ట్ అయిపోతాయి, సడన్గా చరిత్ర కనెక్ట్ అయిపోతుంది, సడన్గా యుద్ధాలు, సడన్గా మళ్ళీ అడవుల్లోకి వెళ్ళగానే అక్కడ మాయలు మంత్రాలు, అక్కడ మళ్ళీ చీకటి గుహల్లోని పాతరాతి యుగంలో ఉండే కైండ్ ఆఫ్ హ్యూమన్స్, అక్కడ క్రీచర్స్, ఇందాక చెప్పాను కదా, పురుగులు పుట్టలు, మరి ఇంకా బేభత్సం. మనం ఉన్నంతసేపు ఇంటికి వచ్చినా కూడా మనం అడవిలో తిరుగుతున్నట్టు మన పక్కన రిషబ్ శెట్టి మనతో పాటు, మనం భయపడకుండా మనతో పాటు కాపలా కాస్తున్న ఫీలింగ్తో ఇంటికి జనాలు వెళ్తారు. మ్యూజిక్ మాత్రం ఆర్ఆర్ అంటే మామూలు చిత్తకబాదుడు కాదు, అంత డెప్త్, అంత సౌండ్ పోసి ఆ సినిమా స్క్రీన్ మీద ప్రతి సీన్లోని అసలు సీన్లు సౌండ్కే దద్దరిల్లిపోయినట్టుగా ఉన్నాయి సీన్లన్నీ కూడా. దాని మీద ఓకే, వాళ్ళు అక్కడ అంటే ఆర్ట్ వర్క్ అనండి, లేకపోతే గ్రాఫిక్స్ అనండి, ఆర్ట్ డైరెక్టర్ తాలూకా పనివాడితనం అనండి, ఏమనండి కానీ, బట్ ప్రతి లొకేషన్లోని ప్రతి సెట్ వర్క్, ఒక కోట కానివ్వండి, లేకపోతే ఇంకొక గుహ కానివ్వండి, లేకపోతే ఆ గుహలో ఉండే ఈ క్రీచర్స్ కానివ్వండి, మనం హాలీవుడ్ ఫిల్మ్స్లో చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద పళ్ళు ఉండి అదో రకమైన విచిత్రమైన కొండముచ్చులు లాంటి క్యారెక్టర్లు, అలాంటివన్నీ కూడా దీనిలో విపరీతంగా ఇంట్రడక్షన్. ఎందుకంటే దే వాంటెడ్ టు మీట్ ది హాలీవుడ్ లెవెల్. ఇప్పుడు మనకి ఎప్పుడైతే త్రిబుల్ బాహుబలి వచ్చాయో అవి చూసి చాలా వరకు అందరూ నన్ను అడిగితే కనుక ఇన్స్పిరేషన్ పొందారు, ఇన్స్పైర్ అయ్యారు అనడం కన్నా కూడా కరెక్ట్ అయిపోయారని నాకు ఫీలింగ్. ఎందుకంటే బాహుబలి చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం చూసిన సినిమాలే జానపద కథలు, వాటిలో అంతఃపుర రహస్యాలు, అంతఃపుర వైషమ్యాలు, అన్నదమ్ముల దాయాదుల మధ్య పోటాపోటీగా ఉండడం, ఒకరి మీద ఒకరికి కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ బాహుబలిలో మనం చిన్నప్పుడు చూసినవైనప్పటికీ కూడా వాటిని చాలా ఆర్టికులేటింగ్గా రాజమౌళి గారు తీయడం జరిగింది. ఈ కథకి ఏమైందంటే, కాంతార చాప్టర్ 1కి ఏమైందంటే, టూ మచ్ ఆఫ్ స్టోరీ ఇన్ ద ఫిల్మ్, టూ మచ్, 2 hours 40 minutes ఎంత ఫిల్ము. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక సినిమా చూసినంత ఫీలింగ్ వచ్చింది. దాంట్లో కొన్ని బాగున్న ఎపిసోడ్స్ ఉన్నాయి, లేదు బాగోలేదు సినిమా అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లోని అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని ఒక మిషన్తో, ఒక మోషన్లో చెప్పిన కథ అది. దానికి తగ్గట్టుగా వాళ్ళు అన్నీ కూడా అంటే చాలా హోంవర్క్ జరిగింది. ఆ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళ ద్వారా బాగా హోంవర్క్ జరిగింది. రిషబ్ శెట్టి చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాడు ఈ సినిమా, దానిలో అయితే డౌట్ లేదు. దాన్ని అంత బాగా చేసిన సినిమాలో ఏమైందంటే, వాళ్ళు బాగా అంటే నూరు పోయడం అంటారు చూసారా, ఆ నూరు పోయడంలో ఆ రాజ కుటుంబం, రాచ కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, తర్వాత అక్కడ జరుగుతున్న వాతావరణం, అక్కడ వ్యాపారం, అక్కడ ఎవరు ఎలా నలిగిపోతున్నారు, ఈ ఆటవిక జాతి ఎలాగా లొంగిపోయి వాళ్ళకి బతుకుతోంది, ఇటుపక్క వాళ్ళు రాలేరు, అటుపక్క వాళ్ళు వెళ్ళలేరు, ఇలాంటి వ్యవహారంలో ఆ సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఏంటంటే, సినిమావే ఒక్కొక్క కొండను ఎత్తుకుందా, ఆ ఎపిసోడ్స్ అట్లా ఉన్నాయి కొండల్లాగా ఒక్కొక్క ఎపిసోడును. బట్ 100% నేను చెప్తున్నాను కదా, టెక్నికల్లీ ఎక్సలెంట్. ఆ విజువల్స్ కానీ, ఆ సీజీలు కానీ, ఆ ఆర్ఆర్ రికార్డింగ్ మ్యూజిక్ ఒకటి కాదు, వాళ్ళ డ్రెస్సులు, ఆ ఫైట్స్, వాళ్ళు ఎవరో 500 మంది స్కిల్డ్ ఫైటర్స్ దాంట్లో పాల్గొన్నారంట, దేశ విదేశాల నుంచి తెప్పించారంట వాళ్ళని. అవన్నీ ఆ ఇంపాక్ట్ అంతా ఉంది సినిమాలో. 100% యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ విత్ సచ్ ఏ ఒక షాక్లో థియేటర్లో నుంచి బయటకు వస్తాం. ఏంట్రా బాబు ఈ సినిమా అంటే ఇలా కూడా ఉంటుందా అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. టోటల్గా కాంతారా 1 చాప్టర్ గురించి చెప్పాలంటే ఏంటంటే, ఇట్స్ ఏ వెరీ వాట్ యు కాల్ ఏ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది ఆడిటోరియం అండ్ ఫర్ ది ఆడియన్స్ యాజ్ వెల్. అందరికీ కూడా, ఆడిటోరియంస్ కూడా అలాంటి సినిమా ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. బట్ అది ఎలా జరిగిందంటే, అంత టూ మచ్ ఆఫ్ వర్క్లో ఎక్కడో క్లారిటీ మిస్ అవ్వడం. సినిమా ఈ రోజున ఏంటంటే, ఏ సినిమా ఎందుకు ఆడుతున్నదో, ఎలా ఆడుతున్నదో కూడా ఒక్కొక్కసారి చెప్పడానికి వీలవట్లే. రిషబ్ శెట్టికి ఆల్రెడీ కొంత ఇమేజ్ క్యారీ అయి ఉన్నది కాంతారా సినిమాతో కాబట్టి, దానివల్ల ఏమవుతుందంటే, కొంత మూడ్ లోపలికి వెళ్ళేటప్పుడే రిషబ్ శెట్టి సినిమా మనం చూస్తున్నాం అనే ఒక గుడ్ ఫీల్తో లోపలికి వెళ్తాం కాబట్టి, ఇవన్నీ క్యారీ అయిపోయిన ఆడియన్స్ క్యారీ అయిపోతున్నారు. కొంతమంది బ్రహ్మాండంగా రాస్తున్నారు, సినిమా అదిరిపోయిందని రాస్తున్నారు. కొంతమంది వేస్ట్ ఎక్సర్సైజ్ అనే ట్విట్టర్లో ట్వీట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఎవరి మట్టుకు వాళ్ళు సినిమా చూసి మీకు నచ్చితే మీకు నచ్చిందని మీరు అనుకోవడం, నచ్చకపోతే నచ్చలేదు అనుకోవడం తప్పితే, ఒకళ్ళ అభిప్రాయాలతో ముడిపడి ఈ సినిమాని మనం నచ్చుకోవడం కానీ నచ్చకపోవడం కానీ అన్నది అది కరెక్ట్ పద్ధతి కాదు. యూ హ్యావ్ టు సీ
టు బిలీవ్ ది స్టోరీ, ఎస్ ఇది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.